హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు క్లాస్లో అయితే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆది డ్రెస్ తోటి కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపించాను. ఈ వీడియోలో అయితే ఆది డ్రెస్లో కొలతలు తీసుకున్న తర్వాత డ్రెస్ మీద మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది మనం ఈ షీట్ మీద అయితే ఫస్ట్ డ్రాయింగ్ చేసి ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా అయితే ఒక షీట్ తీసుకోవాలి, అది ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ నుంచి మనం షోల్డర్కి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి షోల్డర్కి నెక్కి కలిపి 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్కి షోల్డర్కి కలిపి 6 ఇంచెస్. ఇది ఇలాగా ఈ 6 ఇంచెస్ ఏంటంటే నెక్ వచ్చేసరికి 2.5, షోల్డర్ వచ్చేసరికి 3.5. నెక్ 2.5 పెట్టుకోవాలి, షోల్డర్ ఏమో 3.5 ఇంచీలు పెట్టుకోవాలి. ఇది టోటల్ కలిపితే మనకి 6 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ మనం నెక్ అయితే పెట్టేసుకుందాం. డీప్ నార్మల్గా అయితే నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ అనేది ఇప్పుడు కూడా ఒక 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకుందాం. మీకు బ్రాడ్ కావాలి అంటే ఒక 3 ఇంచులు పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ మాత్రం 2 ఇంచీలే వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి డీప్కి ఒక 6 ఇంచెస్ డీపు ఆర్మ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ షోల్డర్ పెట్టాను, నెక్ డీప్ పెట్టాను, తర్వాత ఆర్మ్ లూజు డీప్ పెట్టాను. ఇది అయిన తర్వాత మనం చెస్ట్ లూజు, నడుము లూజు, కటింగ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఏంటంటే ఈ 6 ఇంచులు పెట్టాం కదా ఆర్మ్ లూజ్కి, ఈ నెక్తో మనకు సంబంధం లేదు. ఈ ఆర్మ్ లూజు డౌన్ పెట్టాం కదా, 6 ఇంచుల ఎదురుగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి చెస్ట్ లూజు? 12.5. 12.5 ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది చేసుకొని ఇటు కూడా ఒక లైన్ అనేది గీసుకోండి. అంటే ఇది చెస్ట్ లూజు 12.5 వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ అనేసరికి మీ ఆల్రెడీ నేను డ్రెస్ మెజర్మెంట్లో చెప్పాను కదా, ఈ ఏదైతే చంక్ జాయింట్ ఉందో అక్కడి నుంచి 7.5కి నడుము లూజ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా 7.5కి మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో అది కొలుచుకోవాలి. ఎంత వచ్చిందో నడుము లూజు 11.5. ఈ 11.5 ఇంచుల్ని ఈ ఏదైతే డాట్ పెట్టామో దాని ఎదురుగా ఇలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నడుము లూజు 11.5, చెస్ట్ లూజు 12.5. ఇది అయిన తర్వాత మనకి కటింగ్ లూజ్ తీసుకున్నాం డ్రెస్సుల్లోని. అది లూజ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఆ లూజ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. మనకి షోల్డర్ నుంచి ఒక 20 ఇంచులకి అయితే లూజు కటింగ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 20 ఇంచెస్కి కటింగ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 20 ఇంచెస్కి కటింగ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే ఈ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టుకొని మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఈ చేసుకున్న తర్వాత మనం ఏదైతే డాట్ పెట్టామో ఆ డాట్ నుంచి మనం కటింగ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ లూజ్ ఎంత వచ్చింది? 11.5. కటింగ్ లూజు 11.5 వచ్చింది. దాన్ని ఇలా మార్కింగ్ చేసుకో 11.5. ఇప్పుడు ఏం పెట్టాం? మెడ, భుజము, ఆర్మ్ లూజు, చెస్ట్ లూజు, అక్కడి నుంచి 7.5కి నడుము లూజు, తర్వాత ఈ షోల్డర్ నుంచి 20 ఇంచెస్కి కటింగ్ లూజ్ అనేది పెట్టాం. ఇప్పుడు బార్డర్ లూజు హైట్ ఆల్రెడీ మనకి 40 వచ్చింది కదా, 41 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. 41 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ కటింగ్ కింద నుంచి మనం బార్డర్ లూజ్ అనేది పెట్టుకోవాలి. 2.5 అంటే 12.5 ఇంచీలు మనకి బార్డర్ లూజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ మనం డ్రా చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ మెడ, భుజము, ఆర్మ్ లూజు, చెస్ట్ లూజు, అక్కడి నుంచి 7.5కి నడుము లూజు, ఈ షోల్డర్ నుంచి 20 ఇంచులకి కటింగ్ లూజు. తర్వాత హైట్ అనేది మనం పొడుగు
41 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ బార్డర్ లూజ్ అనేది చూసుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు పాయింట్స్ అన్నీ మనం కలుపుకుంటూ వెళ్ళాలి. డ్రాయింగ్ అనేది వేసుకుందాం. ఫస్ట్ నెక్ వేసుకుందాం. ఇది రౌండ్కి 1 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను. మీకు బ్రాడ్ కావాలి అంటే ఇటు 3 ఇంచెస్ పెట్టుకొని, అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కార్నర్ నుంచి ఒక 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఇది కూడా 1.5 ఇంచు ఆర్మ్ హోల్కి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇది రౌండ్ నెక్, ఇది ఆర్మ్ లూజ్, ఇది రౌండ్ మార్కింగ్ చేసాం, ఇది ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ చెస్ట్ లూజు, నడుము లూజు, కటింగ్ లూజు ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం బార్డర్ లూజ్ ఏదైతే పెట్టామో ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు వీలుంటే స్కేల్తో కానీ లేకపోతే టేప్ తోటి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఏముంటే దాంతో ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మెడ, భుజం, నెక్ డీపు, ఆర్మ్ డీపు, చెస్ట్ లూజ్ అంతా మనకి 12.25 వచ్చిందంటే 12.5 వచ్చింది. అలాగే నడుము లూజు 11.5, కటింగ్ లూజు 11.5, కిందన బార్డర్ లూజ్ వచ్చేసరికి 12.5 వస్తుంది. ఏదైనా కిందకి బార్డర్ అనేసరికి కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది. ఇది నడుము లూజ్ దగ్గరికి ఏంటంటే మనకి 7.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఈ పైనుంచి 7.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ నడుము లూజ్ చూసుకోవాలి. అలానే ఇక్కడ భుజం నుంచి కటింగ్ లూజ్కి ఒక 20 ఇంచీలు మార్కింగ్ చేసుకొని అక్కడ కటింగ్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇది 20 ఇంచెస్. ఇది డ్రెస్ మార్కింగ్ మీ మెజర్మెంట్స్ తోటి ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫుల్ డ్రెస్ అంతా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ స్టార్టింగ్ అయితే బిగినర్స్కి ఇలా డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత హాఫ్ హ్యాండ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే హాఫ్ హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. డ్రాయింగ్ వేసుకుందాము. డ్రెస్లోని హ్యాండ్ మెజర్మెంట్స్ తోటి డ్రాయింగ్ అనేది వేసుకుందాం. డ్రెస్కి ఏంటంటే ఏదైనా సరే డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సరే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్స్కి ఫోల్డింగ్ వైపే హైట్ తీసుకోవాలి. ఇలాగా హ్యాండ్ హైటు 6 ఇంచీలు, 1 ఇంచు ఫోల్డింగ్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అంటే అసలు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలానే చంక లూజు 10 ఇంచీలు. ఈ 1 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఈ ఫోల్డింగ్ కోసం అనేసి నేను ఒక లైన్ అయితే గీసాను. ఇది అసలు కొలత. ఎక్కడైతే మనం లైన్ గీసామో ఆ లైన్ దగ్గరే చంక లూజు 10 ఇంచీలు, చెయ్యి లూజు 8 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 10 ఇంచీలు వచ్చింది ఇక్కడికి, ఇది 8 ఇంచీలు ఇక్కడికి వచ్చింది. ఇలాగా ఈ చంక లూజు నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో దాన్ని బయట చేసుకొని ఈ క్రాస్కి పెట్టుకోవాలి. 3 ఇంచీలు అంటే 6 ఇంచీలు కాబట్టి దాన్ని 2 భాగాలు చేస్తే 3 ఇంచీలు. ఆ 3 ఇంచీలు 8 దగ్గర నుంచి పెట్టుకొని ఇలాగా మనం ఏదైతే 10 స్ట్రైట్ లైన్ గీసామో అక్కడికి క్రాస్కి అలాగా గీసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇక్కడ పైన 2 ఇంచీలు గీత గీసుకొని ఇక్కడ నుంచి మనం కరువుకి డౌన్ దిగాలి. ఈ 2 ఇంచీల నుంచి ఇది మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా వస్తుంది. హాఫ్ హ్యాండ్స్ ఇది 10 ఇంచీలు చంక లూజు, ఇది 8 ఇంచీలు, ఇదేమో 3 ఇంచీలు. ఈ పొడుగులో వచ్చిన దాన్ని ఇక్కడ పెట్టుకుంటాము. అలానే ఇది 2 ఇంచీలకి మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. ఇది 6 ఇంచీలు పొడుగు. ఇది హ్యాండ్ మార్కింగ్. దీని ఇలాగా
కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది హ్యాండ్ మార్కింగ్ షేప్. ఈ విధంగా డ్రెస్ మెజర్మెంట్స్ తోటి పేపర్ మీద ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.